భక్త మహాశయులకు మహావిజ్ఞప్తి. ఈరోజు అరుణాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కావున చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉంటే చూసుకొని మరునాడు రేపు ఎల్లుండికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అరుణాచలం అంటే ముక్తికి మార్గదర్శకము. అరుణాచలం చేరుకున్న వెంటనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే అరుణాచలంలో ప్రవేశించగానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతారు. అలాగే అరుణాచల శివ అని ఎవరైతే స్మరిస్తుంటారో వాళ్ళని అంధకారం నుండి తీసుకెళ్ళి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తాడు, వెలుగులోకి వచ్చింది. అలాగే పౌర్ణమి రోజున తీర్థరక్షణ చేసి మీ పాపాలను తొలగించుకొని జ్ఞాన మార్గంలోకి వెళ్ళండి. అలా వెళ్ళిన వారికి మరో జన్మ అంటూ ఉండదు. అరుణాచల శివాని స్మరించగానే మీకు ముక్తి ప్రదాతగా గుర్తుకు వచ్చేది అరుణాచల శివ. కాబట్టి అరుణాచల శివుని అందరూ దర్శనం చేసుకొని ముక్తి కోటికి తొలగండి. అలాగే రమణ మహర్షి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి జ్ఞాన మార్గాన్ని అందించాడు. ఎందరో మహానుభావులకి జ్ఞాన మార్గంగా అరుణాచల ఉంది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వెంటనే మీ పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి భక్తుడు, శిష్యుడు కానీ అరుణాచలంలో ఉండి అరుణాచల శివుని సేవించి అరుణాచల ప్రదాతగా, ముక్తి ప్రదాతగా మీరు పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే అరుణాచలం ప్రవేశించని మీ కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో వర్తిల్లుతారని కోరుకుంటున్నాను. అలాగే అరుణాచల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.